హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 66వ భాగం. ఇంటికి వచ్చాక సిద్ధు డైరెక్ట్గా తన రూమ్కి వెళ్తుంటే అది గమనించిన సాధ్వి కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసుకొని తనే స్వయంగా తీసుకొని వెళ్తూ ఉంటే శారదమ్మ గారు డల్గా చూస్తూ ఉన్నారు. అది చూసిన సాధ్వి తనే సిద్ధుతో మాట్లాడి ఇద్దరిని ప్యాచప్ చేయాలని డిసైడ్ అయ్యింది. అలా తను లోపలికి వెళ్ళేసరికి సిద్ధు స్నానానికి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటే సాధ్వి వెళ్ళి కాఫీ ఇస్తూ సిద్ధు గారు అంటూ స్వీట్గా పిలిచింది. కాఫీ కప్ తీసుకున్న సిద్ధు, ఏంటో కాఫీలో ఉండాల్సిన షుగర్ నీ నోట్లో నుంచి వస్తుంది, ఏం కావాలి అని కళ్ళెగరేస్తూ నవ్వుతూ అడిగాడు. అది చెప్పాక మీకు కోపం రావచ్చు, కానీ చెప్పాలి, తప్పదు. ఉదయం నుంచి అమ్మమ్మ గారు చాలా డల్గా ఉన్నారు సిద్ధు గారు. మీరు మాట్లాడటం లేదని. అత్తమ్మ కూడా చాలా డల్గా ఉంది. ఒక్కసారి ఇద్దరితో మాట్లాడొచ్చు కదా. ఏదో చిన్న గొడవ, దానిని ఎందుకు ఇంత పద్ధతి చేయటం అని అంటే సిద్ధు విసుగ్గా, చిన్న గొడవ నీకై ఉండొచ్చు, నాకు కాదు సాధ్వి. ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. వాళ్ళు చేసింది నాకు అస్సలు నచ్చలేదు అని సీరియస్గా అనగానే, అయ్యో ఎందుకింత కోపం? అమ్మమ్మ గారు ఆఫీస్కి వస్తానన్నారు, మీరు వద్దన్నారు, అయిపోయింది కదా, దానిని ఎందుకు పెద్దది చేసుకోవటం చెప్పండి అని అంటే సిద్ధు కళ్ళు చిన్నవి చేసి, ఎవరు చెప్పారు నీకు నేను ఆఫీస్కి గ్రాని వస్తానంటే కోపంగా ఉన్నానని అని అంటే, అమ్మమ్మ గారే చెప్పారు అని అనగానే, ఈ కవరింగ్లకి ఏమీ తక్కువ లేదు అని విసుగ్గా నేను దానికి కాదు కోపంగా ఉంది, నీకు తెలియనట్టే ఉండు బాగుంటుంది అని సీరియస్గా చెప్పి స్నానానికి వెళ్తుంటే సాధ్వి వేలాడబడిపోయిన మొహంతో, సిద్ధు గారు కూడా నా మాట వినట్లేదు, ఇంకెలా వీళ్ళని కలపాలి, నాకేం అర్థం కావట్లేదు, చెప్తే వినే మనుషులు కూడా కాదు ఎవరు కూడా, నా మాటని ఒక్కరు కూడా లెక్క చేయరు అని అనుకుంటూ సిద్ధు కోసం వెయిట్ చేస్తూ సిద్ధుకి కావలసిన డ్రెస్ తీసి పెట్టుంచింది. బయటికి వచ్చిన సిద్ధు తన డ్రెస్ వేసుకుని ఆలోచిస్తున్న సాధ్విని చూస్తూ, ఇంకా దానికోసమే ఆలోచిస్తున్నావా, ఆలోచించుకో, అవసరం కూడా లేదు అని సీరియస్గా చెప్పి తల దూవుకుంటుంటే, అది కాదు సిద్ధు గారు, పాపం అమ్మమ్మ గారి వయసు చూసైనా మీరు తగ్గచ్చు కదా, అమ్మమ్మ గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు, ఏదో మీ కష్టం చూడలేక అలా మాట్లాడారు, నేను కూడా సర్ది చెప్పాను, ఈ వయసులో మీరు కష్టపడటం సిద్ధు గారికి ఇష్టం లేదు, అందుకే కోపగించుకున్నారని, అమ్మమ్మ గారు ఇకపై ఇంకొకసారి ఇలాంటివి చేయనని కూడా చెప్పారు అని అనగానే సిద్ధు మనసులో, ఒకసారి చేసి తరించారు, ఇంకా సరిపోలేదా మళ్ళీ చేయటానికి అని విసుగ్గా అనుకొని సాధ్విని చూస్తూ, మా మధ్య నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు సాధ్వి, అనవసరంగా స్ట్రెస్ తీసుకుంటావు, నాకు ఇప్పుడప్పుడే వాళ్ళతో మాట్లాడటం ఇష్టం లేదు, కాదు బలవంతంగా మాట్లాడిస్తావా, అందులో ప్రేమ ఉండదు, ఇప్పుడైనా మీ అమ్మమ్మ బాధపడుతూనే ఉంటుంది, అప్పుడు అయినా మీ అమ్మమ్మ బాధపడుతూనే ఉంటుంది, కాదు నాకు ఇష్టం లేని పని చేస్తే నేను ఎంత కోపంగా ఉంటానో ఆల్రెడీ నువ్వు ఎక్స్పీరియన్స్ చేశావు అని అనగానే, వాళ్ళిద్దరి మధ్య జరిగింది తెలిసాక సిద్ధు తనని ఎంత దూరం పెట్టాడో గుర్తుకు వచ్చిన సాధ్వి మొహం వేలాడేసుకుని, సారీ మీ కోపం మర్చిపోయాను అని అనగానే, మరోసారి నీ డెలివరీ తర్వాత గుర్తు చేస్తాలే నా కోపాన్ని, ఇక నోరు మూసుకొని కిందకి వెళ్దామా అని అంటే, సరే అని తల ఊపింది సాధ్వి. కిందకి వెళ్తే అమ్మమ్మ గారి మొహం చూసైనా సిద్ధు తన కోపాన్ని తగ్గించుకుంటాడేమోనని. సిద్ధు కిందకి వచ్చేసరికి సాధ్వి చెప్పినట్టే శారదమ్మ గారు ఏదో కోల్పోయినట్టు ఉంటే ఆవిడ పక్కనే పద్మగారు డల్గా కూర్చొని ఉన్నారు.
ఇద్దరిని చూసి కొంచెం బాధగా అనిపించిన తను మానసికంగా పడుతున్న బాధ కంటే అది పెద్దదేమీ కాదు. నిజం తెలిస్తే సాధ్వి తనని అసహ్యించుకుంటుంది అన్న భావం సిద్ధుని వదలకపోవటంతో మొహం తిప్పేసి సైలెంట్గా మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు ఫోన్లో సోఫాలో కూర్చొని. అది చూసిన సాధ్వి తల కొట్టుకుని నేను స్నాక్స్ తీసుకువస్తాను అని చెప్పేలోపే పని మనిషి స్నాక్స్ తీసుకువచ్చి పెట్టేయటంతో తినండి, అందరూ కడుపులు మార్చుకుంది చాలు. అమ్మమ్మ గారు, ముఖ్యంగా మీరు ఇలా కడుపు మార్చుకొని ఏం సాధిస్తారు చెప్పండి. మీ మనవడు కరిగాడా? లేదు. ఇంకెందుకు ఈ ఉపవాసాలు అని అనగానే సిద్ధు సీరియస్గా చూస్తూ సాధ్వితో తినకపోతే తినిపించాలని తెలియదా సాధ్వి నీకు? ఈ ఇంటి కోడలివి ఆ మాత్రం బాధ్యత తీసుకోలేవా అని సీరియస్ అయితే శారదమ్మ గారు సేమ్ అంతే టెంపోలో సాధ్వితో నా మనవడు నా మీద అలిగి మాట్లాడకుండా ఉంటే నాకు ముద్ద ఎలా దిగుతుంది? అడుగు నీ మొగుడిని. నేనేదో కావాలని చేసినట్టు చేస్తున్నాడు. ఏదో నా మనసుకు తోచింది చేశాను, కానీ ఎవరికి అన్యాయం జరగకూడదనే కదా నా బాధ. దాచాలి అనుకుంటే ఈ విషయం ఎప్పటికీ చెప్పకుండానే ఉండిపోయేదానిని, కానీ చెప్పాను అంటే అర్థం కావట్లేదా? వాడికి నేను నా తప్పు ఒప్పుకొని వాడు అర్థం చేసుకుంటాడని ఆశిస్తానని అని అంటే అటువంటివి జరగవని చెప్పు సాధ్వి. ఈ మాటలు చెప్పి నన్ను కరిగించాలని ప్రయత్నించొద్దని కూడా చెప్పు. బికాజ్ ఇలాంటి వాటికి పడిపోయే రకాన్ని కాదు నేను అని సీరియస్గా చెప్పి మళ్ళీ తలదించి తన పని తాను చేసుకుంటూ పోతుంటే సాధ్వి శారదమ్మ గారి వైపు చూశారు. నెక్స్ట్ ఏం మాట్లాడుతారు అన్నట్టు. ఇంతలో వచ్చాడు వీక్షిత్ ఆ కాల్డ్ వారిని రూమ్ నుంచే చూస్తూ. ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ సాధ్వి పక్కకి వీక్షిత్ రాగానే సాధ్వి ముందు కొంచెం తడబడింది. బికాస్ తనకి ఎక్కువగా మగ పురుషులతో పరిచయం లేకపోవటం వలన. కానీ వీక్షిత్ తనని సొంత చెల్లిలా చూసుకుంటూ ఉంటే ఆ తడబాటు వెంటనే పక్కకి తొలగించి ఏం చెప్పను అన్నయ్య, కోల్డ్ వార్ జరుగుతుంది. అమ్మమ్మ గారికి సిద్ధు గారికి మధ్య మాట్లాడుకోమంటే మాట్లాడుకోమన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని బిక్కమొహం వేసుకొని అనగానే వీక్షిత్ సిద్ధు వైపు చూశాడు. సిద్ధు వీక్షిత్ వైపు కొరకొరా చూస్తూ ఉంటే వీక్షిత్ అయోమయంగా ఇప్పుడు వీడెందుకు నా వైపు ఇంత సీరియస్గా చూస్తున్నాడు అని అనుకున్నాడు. ఇదంతా వీక్షిస్తున్న చిన్నాకి మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. వాళ్ళు అలా గొడవ పడుతుంటే నవ్వు కూడా వస్తుంది. వీక్షిత్ మనసులో మాటల్ని బయటికి పెడుతూ ఎందుకురా బావా అంత సీరియస్గా చూస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశాను అని అనగానే నువ్వేం చేశావు? మొత్తం నువ్వే చేశావు. నీకు అవసరమా ఇక్కడ ఏం జరుగుతుందో? నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా అని అనగానే వీక్షిత్ మొహం మార్చేసి మరి అలా కొట్టినట్టు మాట్లాడకు బావా, నేను హర్ట్ అవుతాను అని అన్నాడు. హర్ట్ అయితే చట్నీ తీసుకొచ్చుకొని మింగేయరా సరిపోతుంది అని చిరాగ్గా చెప్పిన సిద్ధు చూడు సాధ్వి, మీడియేటర్ అవ్వాలని ట్రై చేయకు. ఆల్రెడీ రూమ్లో చెప్పాను నా నిర్ణయం. పదే పదే అదే విషయం గురించి మాట్లాడి చిరాకు తెప్పించకు అని శారదమ్మ గారికి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి నేను మాట్లాడాలి అనుకున్నప్పుడే మాట్లాడతాను. అది ఇప్పుడప్పుడే జరగదు. కాబట్టి ఆరోగ్యం మీదకి తెచ్చుకొని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించకండి. ఇప్పటికీ ఉన్న టెన్షన్ చాలు. నాకు ఇంకా ఎక్కువ పెట్టి మనసుని శరీరాన్ని చంపేయకండి అని సీరియస్గా అనగానే శారదమ్మగారు సిద్ధు అని గట్టిగా అరిస్తే పద్మగారు సిద్ధు ఏంట్రా ఆ మాటలు అని అన్నారు. ఇక సాధ్వి కళ్ళల్లో నీళ్లు ఊరి ఏం మాట్లాడలేక మౌనంగా మిగిలిపోతే వీక్షిత్ మాత్రం
సాధ్విని గమనించి, బావా ఏం మాట్లాడుతున్నావో చూసుకొని మాట్లాడు అని అంటే, చిరాకు వస్తుందిరా నాకు, ఏం చేయమంటావు? చిరాకులో ఇలానే మాట్లాడతాను. చేసిన తప్పు తెలిసినప్పుడు దానికి శిక్ష కూడా అనుభవించాలన్న బుద్ధి ఉండాలి. అది లేకుండా ఎవరి కోసమో వాళ్ళ పంతాలు చూపించటం ఏంటో నాకేం అర్థం కావటం లేదు. ఇదేనా వీళ్ళు నా మీద చూపిస్తున్న ప్రేమ అని విసుగ్గా అడిగి, ఇలాంటి ప్రేమ అయితే నాకు అస్సలు అవసరం లేదు. కాబట్టి తీసుకువెళ్ళి చెత్త కుప్పలో పడేసుకోమను అని సీరియస్గా అరిచి చెప్పి అక్కడి నుంచి గార్డెన్లోకి వెళ్ళిపోతే శారదమ్మ గారి మనసు భారంగా మారింది. సిద్ధు అంత కోపంగా ఎప్పుడూ లేడు. పుట్టినప్పటి నుంచి గ్రాని గ్రాని అంటూ ఎక్కువగా తన వెనకే తిరిగేవాడు. కేవలం చదువు కోసం అమెరికా వెళ్ళిన 2 సంవత్సరాల్లో కూడా శారదమ్మ గారు కనీసం 2 నెలలకు ఒకసారి అయినా మనవడిని చూసుకోవటానికి వెళ్ళి వచ్చేవాళ్ళు. మాట్లాడకుండా ఏ రోజు ఉన్నది లేదు. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఆవిడ మనసు చాలా గాయపడుతుంది. కానీ చేసుకున్నది ఆవిడే కాబట్టి భరించాలని ఒక నిట్టూర్పు విడిచి సాధ్వితో, వదిలేవే, వాడి కోపం అంత త్వరగా తగ్గేది కాదు. ఒకసారి కోపం వస్తే అది తగ్గటానికి ఎన్నో ప్రయత్నాలు చేయాలి. వాడి కోపం వాడంతట వాడే తగ్గించుకొని మాట్లాడుతాడు. ఇకపై నువ్వు నా కోసం వాడితో మాట్లాడకు అని అనగానే, అమ్మమ్మగారు అంటూ బాధగా పిలిచింది సాధ్వి. నేనేం బాధపడట్లేదు. వాడు అలిగాడు కదా, ఆ అలకని ఎలా పోగొట్టాలని ఆలోచిస్తున్నాను. నేను వాడి అలక పోగొడతానులే, కానీ నువ్వు మాత్రం నీ ఆరోగ్యం మీద మాత్రమే శ్రద్ధ పెట్టు, వేరే వాటి గురించి ఆలోచించకు అని అనగానే సాధ్వి సరే అని తల ఊపి బయటికి నడిస్తే వీక్షిత్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక సాధ్వి వెళ్ళిపోగానే, గ్రాని ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు వాడెందుకు మీ మీద ఇంత కోపంగా ఉన్నప్పుడు? నేనెప్పుడు వాడిని ఇంత కోపంగా చూసిందే లేదు, మొదటిసారి చూస్తున్నాను అని అంటే శారదమ్మ గారు ఒక నిట్టూర్పు విడిచి, వదిలేయరా, ఇప్పుడు దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని అంటే, సరేలే కానీ ఏదైనా ఉంటే నాతో చెప్పండి. మీలో మీరు బాధపడుతూ ఉండిపోవద్దు. నన్ను కూడా మీ ఇంటి మనిషిలా చూడండి అని చిన్న పక్కకి వెళ్ళి ఆడుకుందామా అని అడిగాడు. అప్పటికే హాట్ వారి వల్ల చిన్న మొహం చిన్నబోవటంతో చిన్న మొహం ముద్దుగా పెట్టి, కానీ అందరూ బాధపడుతున్నారు కదా అన్నయ్య అని అనగానే, నువ్వురా తమ్ముడంటే మీ అక్క ఉంది, పరిచయం చేసుకోగానే భయపడి మూలకి నక్కింది తెలుసా? కానీ నువ్వు మాత్రం ఎంత ముద్దుగా అన్నయ్య అని పిలిచావురా. ఎందుకైనా సరే నిన్ను ఆడిపిస్తాను, పద ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, ఆడుకుందాం అంటూ చిన్నాని తీసుకొని బయటికి వచ్చాడు వీక్షిత్. వాళ్ళు వెళ్ళిపోగానే పద్మగారు శారదమ్మ గారితో, మీరు అన్నది నిజమే అత్తయ్య, వాడి కోపం ఇప్పుడప్పుడే తగ్గదు. కాబట్టి ఎందుకు చెప్పండి ఇప్పుడు వాడిని బాధ పెట్టటం? వదిలేయండి, వాడి కోపం తగ్గాక మాట్లాడుతాడు అని అంటే, ఎలానే వాడు ఇంతవరకు నాతో మాట్లాడకుండా దూరంగా ఉన్నదే లేదు. కానీ ఈరోజు చూసావా, నన్ను చూసి కూడా చిరాకు పడుతున్నాడు. ఈజీగా తీసుకోలేకపోతున్నాను అని అనగానే అని ఒక నిట్టూర్పు విడిచి అనగానే, వదిలేయండి అత్తయ్య, మీ మనవడుకి మీ మొండితనమే వచ్చింది. ఏం చేస్తాం, భరించాల్సిందే, చేయగలిగింది ఏమీ లేదు అని అనగానే శారదమ్మ గారి చిరుకోపంగా, అంటే ఏంటే, నేను మొండిదాన్ని అంటున్నావా అని అంటే, అది ప్రత్యేకంగా చెప్పాలా అత్తయ్య, కనిపిస్తూనే ఉంది కదా అని ఆవిడని తన మాటలతో నవ్వించారు. కానీ తల్లి మనసు బిడ్డ అలక వలన బాధపడుతూనే ఉంది. అది బయట పెడితే పక్కన ఉన్న తన అత్తయ్య కూడా బాధపడుతుందని ఆవిడ మౌనాన్ని వహించారు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.
And please like, share, comment and subscribe.